ఎందుకు చేశావు? నేను ఎటువంటి తప్పు చేసింది నేను. చెయ్యలేదు నాన్న. పక్కింటి పాపకి నాకు ఎటువంటి సంబంధం లేదు. సంబంధం ఉంది. నాకు భయం వేస్తుంది నాన్న. నన్ను కొట్టకండి. దమ్ముంటే నన్ను కొట్టున్నానా? దయచేసి నన్ను బయటికి వెళ్ళనివ్వండి నాన్న. వాడిని బయటికి పంపించున్నానా? ఏమే, నా జేబులో ఉన్న 500 వీడు కాదులే తీసింది. హలో రేయ్, మీ మావయ్య మన లెటర్ ఫ్లాప్ చేసిపోయాడ్రా. ఏ సినిమా గురించి మాట్లాడుతున్నా నువ్వు? చచ్చిపోయాడ్రా మీ మావయ్య. అవునా? నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. రే, మా మావయ్య చనిపోయాడంట. వెళ్దాం పద. సార్, మా మావయ్య చనిపోయాడు సార్. అర్జెంట్ గా వెళ్ళాలి. లైసెన్స్, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ ఇవేం లేకుండా అర్జెంట్ గా నిన్ను పంపించడానికి నేనేమైనా ఎర్రి పప్పులా కనిపిస్తున్నానరా? అదేలే, ఇదిగోండి సార్. ఇంకెప్పుడు ఇలా బయటికి రాకో. అదేలే. రేయ్, నువ్విక్కడ నోరు తెరవకూడదు, అర్థమవుతుందా? సరేలే. అయ్యా లే అయ్యా, నా దేవుడా. అయ్యా, నీ మేనల్లుడు వచ్చాడయ్యా. లేయ్యా నా దేవుడా. అదేలే అయ్యా. ఏమే, వాడు నా మనవరాల్ని ప్రేమించటం వల్లే నా కొడుకు చచ్చిపోయాడే. అదేలే. ఏంట్రా అల్లుడు, నిన్నందరూ ఇలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు? ఏమో మావయ్య. అదేలే. ఫ్లాష్ బ్యాక్. నాన్న, ఇవాళ నుంచి నేను నీతో చాలా ఫ్రాంక్ గా ఉందాం అనుకుంటున్నాను. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. నాకు ప్రతి నెల పాకెట్ మనీగా 10,000 రూపాయలు కావాలి. ఎందుకంటే నా గర్ల్ ఫ్రెండ్ నేను మెయింటైన్ చేయాలి కదా. నా గర్ల్ ఫ్రెండ్ తను వెళ్ళాలనుకున్న చోటుకి తీసుకుని వెళ్లి తీసుకురావడానికి నాకు ఒక డ్యూక్ బైక్ కావాలి. ముఖ్యంగా నేనెప్పుడు ఇంటి నుంచి వెళ్ళినా, ఎప్పుడు ఇంటికి వచ్చినా నువ్వు నన్ను క్వశ్చన్ చేయకూడదు. అండర్స్టాండ్? End of flashback. అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నతో అన్నాడు అంటున్నానా. అంతే, ఇవాళ వాడి దినం కార్యక్రమం పెట్టేశాడు వాళ్ళ నాన్న. అక్కడికి భోజనానికి ఏమైనా వెళ్ళరమ్మంటావు నన్ను? బంగారం ఎక్కడుందో, బంగారం ఎక్కడుందో మీరాగండి సార్. ఎరా, 10 లక్షల రూపాయల బంగారం కొట్టేసి ముష్టి 500 నా మొహాన కొడతావా? ఎలా కనిపిస్తున్నారా నేను నీకు? అయ్యా, నా ఉద్దేశం అది కాదయ్యా. ఆ టేబుల్ మీద ఒక సాంబార్ గిన్నె ఉందయ్యా. అందులో కొద్దిగా రుచి చూశాను. వెంటనే నా భార్య చేతి వంటే నాకు గుర్తొచ్చిందయ్యా. ఆ దేవుడు ఆ వంట తిని ఎలా బతుకుతున్నాడని బాధేసి నేను కష్టపడి పక్కింట్లో సంపాదించిన 500 ఆ టేబుల్ మీద పెట్టానయ్యా. బాబు చిట్టి. సరే, ఇంకక్కడి నుంచి యూటర్న్ తీసుకుందామా? ఇక్కడ చిన్న వర్క్ ఉంది, చూసుకొని వెళ్ళిపోతాం. ఫ్లాష్ బ్యాక్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. నాకు ఒక కారు కావాలి. మీకు ఎలాంటి కారు కావాలి సార్? నా రిక్వైర్మెంట్స్ ఏంటంటే నేను డెస్టినేషన్ కి ఇన్ టైమ్ లో వెళ్ళిపోవాలి. ముఖ్యంగా నా బిజినెస్ ఎక్స్పాన్షన్ కి ఆ కారు బాగా ఉపయోగపడాలి. ఇంతకీ మీ కారు నడపడం వచ్చా సార్? మీ రిక్వైర్మెంట్ కి కారు సరిపోతుంది సార్. కెన్ ఐ హ్యావ్ ఎ టెస్ట్ రైడ్? ష్యూర్ సార్. End of flashback. అమ్మా, ధర్మం చేయండి తల్లి. ఇక్కడ ఎవడో లేడు కదా. అయ్యా, ధర్మం చేయండి అయ్యా.